Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఎంత ఎండాకాలమైనా ఇతర ప్రాంతాల్లో ఎంత హై టెంపరేచర్ రికార్డ్ అయినా హైదరాబాద్లో మాత్రం ఎండ అంత సెగలు కక్కదు. అయితే ఇది కొన్నేళ్ల క్రితం పరిస్థితి. ఇప్పుడు సీన్ మారింది. కొత్తగూడెం, రామగుండం ప్రాంతాల్లాగే హైదరాబాద్ సెగలతో రగిలిపోతోంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి తయారైంది? అఫ్కోర్స్ ఒక్క హైదరాబాద్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎండ సెగ అల్లాడించేస్తోంది. ఇప్పటిదాకా ప్రపంచం ఎప్పుడూ ఎరగనంత ఎండ 2024లో రికార్డైనట్లుగా ఆల్ జజీరా న్యూస్ వెల్లడించింది. గత 122 ఏళ్లలో ఇంత హీట్ రికార్డైన ఏప్రిల్ మాసం లేదంటూ ఇండియా మెటలార్జికల్ డిపార్ట్మెంట్ తేల్చేసింది. గత సంవత్సరం ప్రపంచంలో రికార్డైన యావరేజ్ ఉష్ణోగ్రత గత 2 ఏళ్లలో ఎప్పుడూ రికార్డు కాలేదంటూ వాతావరణ శాఖ వివరించింది. అంతేకాదు 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఇండియాలో ఏర్పడినంత వేడి చరిత్రలో ఇప్పటిదాకా రికార్డు కాలేదంటూ సాక్షాత్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ న్యూస్ ఆర్టికల్ ప్రచురించింది. ఫిలిప్పీన్స్ లో ఈ ఏడాది హీట్ ఇండెక్స్ 53 డిగ్రీలకు చేరుకుంది. ఈ ఏడాది ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లలో అడవులు విపరీతంగా తగలబడిపోయాయి. ఉత్తర భారతదేశంలో సగటు ఉష్ణోగ్రత 46 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈ మొత్తం పరిణామాలకు గ్లోబల్ వార్మింగే ప్రధాన కారణం అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచంలో ఓ చోట భయంకరమైన వరదల్లో మునిగి జనం చనిపోతున్నారు, ఆస్తులు కోల్పోతున్నారు. దుబాయ్లో ఇటీవల వచ్చిన వరదలు ఇందుకు ఉదాహరణ. అదే సమయంలో మరో చోట తాగేందుకు చుక్క నీరు లేకపోవటం, భయంకరమైన కరువుతో పంటలు ఎండిపోవటంతో జనం ఆకలి చావులకు గురవుతున్నారు. సౌత్ ఆఫ్రికాలో చోటు చేసుకున్న కరువు పరిస్థితులు ఇందుకు తాజా సాక్ష్యం. ప్రపంచాన్ని కరువు బారిన పడేసే ఎల్ నినో గత 25 ఏళ్లకు ముందు దాకా ఏడాదిలో ఓ 25 రోజులు మాత్రమే ఉండేది. గ్లోబల్ వార్మింగ్ ను కట్టడి చేయలేకపోతున్న పాలకుల పుణ్యమా అంటూ ఇప్పుడు ఏడాదిలో 200 రోజులు జనాలను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది. మీటర్లలో ఎండ 36 డిగ్రీలు చూపించవచ్చు. అయితే హీట్ ఇండెక్స్ మాత్రం 42 డిగ్రీలు ఉంటుంది. అంటే ఉన్న టెంపరేచర్ కంటే మనం ఫీల్ అయ్యే టెంపరేచర్ ఓ 6 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. ఫిలిప్పీన్స్ ఈ పరిస్థితిని రెగ్యులర్ గా ఎదుర్కొంటూ ఉంటారు. అక్కడ ఎండ తీవ్రత యాక్చువల్ గా 40 డిగ్రీలుంటే అక్కడి జనాలకు 52 డిగ్రీల ఎండ ఉన్నంత సెగ కొడుతూ ఉంటుంది. ఈ హీట్ ఇండెక్స్ పెరగడానికి రకరకాల కారణాలున్నాయి. వాటిలో ఒకటి అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. జనం పెరిగిపోవడంతో పచ్చటి చెట్లు నరికేసి అక్కడ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. పచ్చదనం గురించి పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో పట్టణాలు, నగరాలు కాంక్రీట్ జంగిల్స్గా మారిపోతున్నాయి. గ్లాస్ హౌస్లు పెరిగిపోతున్నాయి. ఎక్కడైతే చెట్లు ఉండవో అక్కడ వేడి చెట్లు ఉన్న చోటు కంటే ఓ 4 డిగ్రీలు ఎక్కువ ఉండి తీరుతుంది. అటు ఇళ్ల నిర్మాణంలో వెంటిలేషన్ గురించి పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో గృహాల్లో హీట్ పెరిగిపోతోంది. ఆ హీట్ను తగ్గించుకునేందుకు ఏసీలు వాడేస్తాం. ఇంట్లో చల్లగా ఉంటుంది. ఆ ఏసీ ఇంటి బయటకు పెద్ద ఎత్తున సెగను వదులుతుంది. ఏసీలు పెరిగి పెరిగి ఆ ఇళ్ల పరిసరాల్లో సెగ వాతావరణం అలుముకుంటోంది. ఒక్క పార్కులో ఎండ సెగను కొలిచి ఆ పార్కుకు సమీపంలో ఉండే ఓ ప్రాంతంలో ఎండ సెగను కొలిస్తే ఏకంగా 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఎండ రికార్డ్ అవుతోంది. ఉదాహరణకు ఢిల్లీలో ఉండే సీతారాం బజార్, కర్నాట్ ప్లేస్, బికాజీ కామా ప్లేస్లలో ఎండతో పోలిస్తే అదే నగరంలోని బుద్ధ జయంతి పార్క్ సమీపంలో ఓ 6 డిగ్రీలు తక్కువ ఉంటుంది. ఎందుకంటే ముందు చెప్పుకున్న ప్రాంతాల్లో చెట్లు ఉండవు. బుద్ధ జయంతి పార్క్ పచ్చటి చెట్లతో నిండి ఉంటుంది. అందుకే నగరాల్లో రోడ్ల సంఖ్య పెంచడం కాదు, వాటి పక్కన చెట్లు పెంచకపోతే అది అభివృద్ధి కానే కాదంటారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఈ అర్బన్ హీట్ ఐలాండ్స్ పెరగడానికి మరో ప్రధానమైన కారణం పట్టణాల్లో, నగరాల్లో రోజురోజుకి పెరిగిపోతున్న వాహనాల సంఖ్య. ఈ వాహనాలు వదిలే వేడి గాలులు, కాలుష్య పవనాలు హీట్ ఇండెక్స్ పెరగడానికి ప్రధానమైన కారణాలవుతున్నాయి. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రైవేటు వాహనాల వాడకాన్ని తగ్గించేందుకు అక్కడ ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. సైక్లింగ్ను ప్రోత్సహిస్తున్నాయి. ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వైపు జనం మొగ్గు చూపేలాగా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. పచ్చదనం పెంచేందుకు తగిన చర్యలు చేపడుతున్నాయి.
చెట్లు తగ్గిపోవటం, వాహనాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగటం, నీళ్లు ఇంకే పరిస్థితి లేకుండా సిమెంట్ రోడ్లు కమ్ముకుపోవటం, పేద మధ్యతరగతి ఇళ్లలో కూడా ఏసీలు వాడటం అన్నది హైదరాబాద్లో రోజురోజుకి పెరిగిపోతోంది. కార్బన ఉద్గారాల విడుదల కదం తొక్కుతోంది. ఈ పరిస్థితులే ఒకప్పుడు చల్లగా ఉండే హైదరాబాద్ నగరం సైతం హీట్ ఇండెక్స్ పెరిగేందుకు బాటలేస్తున్నాయి. ఉదయం 9 గంటలు దాటి సాయంత్రం 6 అయ్యేదాకా రోడ్డు మీదకి రావాలంటే సగటు మనిషిని కలవరపెడుతున్నాయి. వాతావరణాన్ని కాపాడే బాధ్యత గురించి పాలకులు ఆలోచించినంత కాలం ఈ డేంజర్ అంతకంతకు పెరిగిపోవటం ఖాయమంటున్నారు పర్యావరణవేత్తలు. వారి గోడు పొద్దస్తమానం ఏసీలో ఉండి ఏసీ కార్లలో తిరిగే పాలకులకు వినపడుతుందా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.